కలో వెంకటనాయకః వెంకటేశ్వర స్వామిగా శ్రీ మహావిష్ణువు కలియుగంలో తాను ప్రత్యక్ష దైవంగా కలియుగం అంతమయ్యేంత వరకు నేను మీతోనే ఉంటాను, మిమ్మల్ని తీర్చిదిద్దుతాను అనేటట్టుగా స్వామివారు అడుగులు వేసి కిందకి వచ్చి, అంటే వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకమే ఆ తిరుమల క్షేత్రం అనే కాదు అంతటా తాను వైకుంఠంగా తాను మార్చుకుని తాను వెంకటేశ్వర స్వామిగా ఉండటం జరిగింది. ఎవరి కోసం, దేనివల్ల అంటే కేవలం ఆయన దయా కారుణ్యం. ఇది మనం తెలుసుకోవాలి. వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రము, అక్కడికి వెళ్ళి గోవిందా గోవిందా అంటే చాలు అన్ని కోరికలు తీరిపోతాయి, అన్ని కష్టాలు తీరిపోతాయి అంటే సరిపోతుందా? కాదు. అసలు ఎంత ప్రేమతో స్వామివారు వచ్చారు, ఎటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నారు, పోల్చుకోగలగాలి మనిషిగా పుట్టినందుకు. అందుకే అంటారు కదా మన పెద్దవాళ్ళు, మనిషి అన్నవాడు ఒక్కసారైనా తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అందుకే పుట్టిన పిల్లలకి కూడా ఎక్కువగా తలనీలాలు అక్కడే ఇవ్వాలి అని మొక్కుకుంటూ ఉంటారు. అలా మొక్కుకుంటే ఎలాగైనా వెళతామని. ఎందుకు వెళ్ళాలి అంటే ఆ రూపమే ఎక్కడా కనిపించదా అంటే పరబ్రహ్మ స్వరూపం అంతటా ఒకటే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి అలా నుంచుని మనకి ఏం చెప్తున్నారు అన్నది తెలుసుకోవాలి. ఇది మనకి వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యంలో తెలుస్తుంది. స్వామి అవతార విశేషాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. అంటే భృగు మహర్షి ఆయన ఎంతో అహంకారంతో, అంటే మహర్షులకి అహంకారం ఉండకూడదా అంటే ఎవరికీ ఉండకూడదు. మహర్షుల స్థాయి వేరు. వారు ఎంతో చక్కగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ తపస్సులు చేసుకుని ఆ స్థాయికి వెళతారు, ఇంద్రియ నిగ్రహం చేసుకుంటారు. మరి అటువంటి వాళ్ళకి కూడా అహంకారం ఉంటే ఇక తపస్సులు చేసి ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ అహంకారంతో నేను తెలుసుకుంటాను, ఎవరు గొప్ప అన్నది తెలుసుకుంటాను అన్నది. ఈ గొప్ప అనే మాటే చాలా అంటే తేలికగా వాడేస్తూ ఉంటాం, కానీ చాలా ప్రమాదకరమైన మాట. ఎవరికన్నా ఎప్పుడూ గొప్ప కాదు. అందరిలో ఉన్న పరమాత్మ వివిధ రూపాలలో మనల్ని నడిపిస్తూ ఉంటారు. అందరికీ ఒక్కొక్క ఉపాధి ఉంటుంది. అందరూ కూడా అన్ని శ్రేణులలో వాళ్ళు ఎప్పుడూ గొప్పగా ఉండరు. ఒకడు బాగా పాడతారు, ఒకడు బాగా నృత్యం చేస్తారు, ఒకడు మాట్లాడతారు, ఇంకొకడు ఒక పని చకచకా చేస్తే ఆ పనిని వేరొకడు అస్సలు చెయ్యలేరు. కానీ అందరూ సమానమే, ఎవరికన్నా గొప్ప కాదు. ఎందుకు ఇన్నిసార్లు మనం చెప్పుకుంటున్నాం అంటే భృగు మహర్షి అహంకారంతో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం నేర్పిస్తున్నారు అంటే ఈ లీల ద్వారా శ్రీ మహావిష్ణువు మనకేం నేర్పిస్తున్నారు తెలుసుకోవాలి. దీన్ని కేవలం వెంకటేశ్వర స్వామి యొక్క ఆవిర్భావ కథకి ఇది మూలం, ఇది ఒక చిన్న కథ అనుకుంటే మనం అస్సలు మారవలసిన పనే లేదు, మనం ఇలాగే ఉంటాం. కానీ ఇది కథ కాదు, ఇందులో దాగి ఉన్న తత్వం ఏమిటి అన్నది అర్థం చేసుకుంటే తరించిపోతాం. ఆయన ముందుగా సత్యలోకానికి వెళతారు. అక్కడ బ్రహ్మ అంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకి ఈయన చక్కగా అక్కడ పాదాభివందనం చేశారట. అంటే అక్కడ కూడా భూమి ఉంటుంది కదా, మరి దానిపైన ఆయన వాలి మరి నమస్కారం చేశారట. ఇది బ్రహ్మగారు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు అంటే ఆయనకు అహంకారమా అన్నది కాదు. భగవంతుని యొక్క లీలలు మనకి అర్థం కావు అని అనుకోవాలి. దానికి మనం నచ్చినట్టుగా నిర్వచనాలు పెట్టుకుని మాట్లాడకూడదు. ఎందుకు అంటే భగవంతుడు కదలాలి. ఎవరు కదలాలి అంటే స్థితికారకుడు కదలాలి. ఎందుకు కదలాలి అంటే దానికి ఒక కారణం కావాలి. అందుకే భృగు మహర్షి వచ్చినప్పుడు బ్రహ్మ కూడా పట్టించుకోలేదు, ఆయన నమస్కారం చేస్తే. ఇప్పుడు ఈయనకి కోపం వచ్చింది, రావచ్చా? ఆయన సృష్టికర్త, ఆయన పరబ్రహ్మ స్వరూపం. ఆయన చూసినా చూడకపోయినా నేను ఆయనని చూశాను, నాకు ఇంతటి అదృష్టం కలిగింది. ఎందుకంటే మహర్షులు చాలామంది ఉన్నారు, బ్రహ్మర్షులు చాలామంది ఉన్నారు. అందరూ అన్ని లోకాలకు ప్రయాణం చేయగలుగుతారా? లేదు. కానీ ఈయన వెళ్ళి చూశారు, దర్శనం చేసుకున్నారు, ఈయనకి అనుమతి కలిగింది, ఇదే చాలని నమస్కారం పెట్టి బయటకు వచ్చేయాలి. కానీ ఆయన నన్ను చూడలేదు, నన్ను పట్టించుకోలేదు అని కోపగించుకున్నారట. ఇది మనం అందరం కూడా నిత్య జీవితంలో చేస్తున్నది. అంటే ఇలాగే చేస్తామా, ఎవరి దగ్గరకో వెళ్ళి నమస్కారం పెట్టటమా అన్నది కాదు. మన ప్రవర్తనలో అహంకారం ఉంటుంది. నేను ఇంత గొప్ప పని చేశాను కానీ వాళ్ళు నన్ను గుర్తించరే అని ఎప్పుడు అనుకోకూడదు. పరమాత్మ మనిషిగా నాతో ఈ కర్మ చేయిస్తున్నాడు, ఇది చేసేనా లేదా, నా ధర్మాన్ని నేను పాటించేనా లేదా, ఎవరు చూసినా చూడకపోయినా అనే భావన మనకి కలగాలట. దానితో దీన్ని మనం పోలుస్తున్నాం.